తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని తెలిపింది. లేదంటే కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతామని తీర్పిచ్చింది హైకోర్టు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ పిటిషన్పై ఆగస్టు 7న విచారణ పూర్తవడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్. రెండోసారి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇక వినాయక చవితి వేడుకలు మీలాదున్ నబీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానని చెప్పారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సిపిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పోలీస్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలెక్టరేట్లో ఏలేరు ప్రాజెక్టుపై అధికారులతో ఆయన సమీక్ష జరపనున్నారు. అనంతరం వరద నీటిని దిగువకు విడుదల చేయడంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తర్వాత పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాలపై రివ్యూ చేస్తారు ఆయన. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఉషాద్రి, వైసీపీ నేత రామ్మోహన్ను అరెస్ట్ చేశారు. ఇక బోట్లకు లంగర్లు వేసే వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పగిలిన కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 67, 69 గేట్లకు కౌంటర్ వెయిట్ బాక్సులను అమర్చారు అధికారులు. 70వ గేటు కూడా పగిలి ఉండడంతో మరొక కౌంటర్ వెయిట్ బాక్సును కూడా సిద్ధం చేశారు. 70వ గేటు కాంక్రీట్ కౌంటర్ వెయిట్ను తొలగించే పని కొనసాగుతూ ఉంది. రేపు సాయంత్రానికి కౌంటర్ వెయిట్ల అమరిక పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. విజయవాడకు మళ్లీ వరద ముంపు పొంచి ఉంది. బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతూ ఉండడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికలతో అధికారులను అప్రమత్తం చేశారు. విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్సీ పర్యవేక్షిస్తున్నారు. ఇక వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటి మట్టం ఉంది. అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తాము అంటున్నారు. ఇప్పటికే నీటి మట్టం 1 అడుగు పెరిగింది అన్నారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. లోతట్టు ప్రాంతాలైన ఎల్లప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, గుణదల, రామవరప్పాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతోంది. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 25 కిలోల బియ్యం, పామాయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పంచదార, కందిపప్పుతో పాటు 1/2 లీటర్ టెట్రా పాల ప్యాకెట్, 3 నూడిల్స్ ప్యాకెట్లు అందిస్తూ ఉన్నారు అధికారులు. బుడమేరు కొల్లేరును పూర్తిగా ముంచింది. కాస్త తగ్గినట్లు కనిపించిన నీటి మట్టం మళ్లీ పెరిగింది. కొల్లేరులో ప్రస్తుతం 3.6 మీటర్ల మేర నీటి మట్టం ఉంది. ఇటు బుడమేరుకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నీట మునగడంతో లంక గ్రామాల ప్రజలు బోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్లో 2 రోజుల పాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, ఓ మోస్తరు వర్షం పడుతుందని ప్రకటించారు.